अस्सलाम वालेकुम, హాయ్ హలో నమస్తే. నేను మీ ఖ్వాజా మొయినుద్దీన్. చికెన్ని చక్కగా వాష్ చేసుకున్నాక ఇదే చికెన్ని మనం మ్యారినేట్ చేద్దాం. మ్యారినేషన్ ప్రాసెస్ కోసం కొంచెం పసుపు, కొంచెం కారం యాడ్ చేద్దాం. రెడ్ చిల్లీ పౌడర్, టర్మరిక్ పౌడర్. దీంట్లోకి మనం పెరుగు కూడా యాడ్ చేద్దాం. పెరుగుతో పాటు దీంట్లోనే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేద్దాం. అల్లం వెల్లుల్లి పేస్ట్తో పాటు దీంట్లోనే మనం కొంచెం జీలకర్ర పొడి, ఇంకా కొంచెం ధనియాల పొడి, దాంతోపాటు గరం మసాలా కూడా యాడ్ చేద్దాం. రుచికి తగినంతగా ఉప్పు కూడా యాడ్ చేద్దాం. పీసెస్ని మరింత టేస్టీగా చేయడం కోసం దీంట్లోనే మనం నిమ్మరసం కూడా యాడ్ చేద్దాం. కలపడానికి ముందే దీంట్లోనే మనం మంచి నూనె యాడ్ చేద్దాం. ప్రతి ముక్కకి మసాలాలు బాగా పట్టేంత వరకు దీన్ని కలుపుకుందాం. అన్ని మసాలాలతో పాటు చికెన్ని చక్కగా కలిపేశాక దీంట్లోనే మనం కొంచెం రెడ్ ఫుడ్ కలర్ కూడా యాడ్ చేద్దాం. యాక్చువల్గా ఆ టెక్స్చర్ తీసుకురావడం కోసం, ఇంకా మరింత ఎమ్మీగా చూపించడం కోసం రెడ్ ఫుడ్ కలర్ యాడ్ చేస్తాం. చక్కగా కలిపేశాక ఒక గంట పాటు పక్కకు పెడదాం. మంచిగా నానితే మస్తు టేస్ట్ ఉంటుంది. నిజంగా చక్కగా నానేంతవరకు దీన్ని ఒక గంట పాటు పక్కకు పెట్టి ఈ పీసుల్ని పెంక మీద చక్కగా కాల్చేద్దాం ఆయిల్లో.
ఏదైతే మ్యారినేట్ చేసామో చికెన్ అది పర్ఫెక్ట్గా మనం ఆయిల్లో ఫ్రై చేసాం. అద్భుతంగా ఉంది. యాక్చువల్ దాని టేస్ట్ కూడా అదిరిపోయింది. దీన్ని ఇంకా మరింత టేస్ట్ చేయడం కోసం దీంట్లో కొంచెం గ్రేవీ యాడ్ చేద్దాం. ఆ గ్రేవీ ప్రాసెస్ కోసం ఇదే లగన్లో మనం ఆయిల్ యాడ్ చేద్దాం. ఆయిల్, నూనె వేడైన వెంటనే దీంట్లోనే మనం సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు యాడ్ చేద్దాం. ఇదే ఉల్లిపాయల్లో మనం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేద్దాం. కొంచెం ఉప్పు కూడా యాడ్ చేద్దాం. ఉల్లిపాయ ముక్కలు కొంచెం కలర్ మారిన వెంటనే దీంట్లోనే మనం పసుపు, కారం, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా యాడ్ చేద్దాం. యాక్చువల్గా ముందుగానే మనం మ్యారినేట్ చేసేటప్పుడే దీంట్లో మనం అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసాం కాబట్టి తక్కువ క్వాంటిటీ తీసుకుంటున్నాం. వాటన్నింటినీ దీంట్లో యాడ్ చేద్దాం. నెక్స్ట్ టమాటో ప్యూరీ. ఉల్లిపాయ ముక్కలు ఇంకా టమాటోస్తో పాటు చక్కగా ఉడికాక దీంట్లోనే మనం కొన్ని వాటర్ యాడ్ చేద్దాం. యాక్చువల్గా వాటర్ ప్లేస్లో ఏదైతే మనం మ్యారినేట్ చేసినప్పుడు ఏదైతే మసాలా ఉందో దాంట్లోనే కొన్ని వాటర్ యాడ్ చేసి దీంట్లోకి వదిలితే ఇంకా టేస్ట్గా అవుతుంది. అందుకని ఆ వాటర్ని దీంట్లోకి వదులుదాం. ఇదే చికెన్లో మనం మిల్క్ క్రీమ్ యాడ్ చేద్దాం. ఫైనల్గా దీంట్లోనే మనం కసూరి మేథి యాడ్ చేద్దాం. చికెన్ టిక్కా మసాలా గ్రేవీ అద్భుతంగా ఉంది. ఎప్పుడైనా కుదిరితే మీ ఇంట్లో కూడా ట్రై చేయండి. దానికంటే ముందు బగారా రైస్తో పాటు పిల్లలకి కడుపు నిండా తినిపిద్దాం. పదండి.